ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక ఫోన్ కాల్ వల్ల మీ గుండె దద్దరిల్లుతుంది. ఎటువంటి ఫోన్ కాల్ వల్ల మీరు షాకింగ్ కు గురవుతారు, అలాగే ఆ ఫోన్ కాల్లో ఎటువంటి అంశాన్ని మీరు వినాల్సి వస్తుంది, అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలివని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం రోజు దినఫలాలు కనుక ఈ కుంభరాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అయితే చాలా కాలం నుండి ఈ అవకాశం కోసం మీరు పరుగులు పెట్టారు. అటువంటి అవకాశం మీకు వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, మీ యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మాత్రం మీ యొక్క గుండె దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులకు సంబంధించి లేదా బంధువులకు సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, ఎటువంటి సమస్య వారికి రాబోతుంది, ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. అప్పుడు వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ శివ భగవానుడే వారిని కాపాడతాడు. ఆ పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఆ బోలాశంకరుణ్ణి మీరు ఏది మనస్ఫూర్తిగా కోరుకున్నా కానీ ఆ వరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆ పరమశివుణ్ణి వేడుకోండి. వారికి ఎటువంటి ప్రమాదమైతే పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మీ యొక్క సన్నిహితులను, బంధువులను, ఎవరికైతే ఆ ప్రమాదం పొంచి ఉందో వారిని కాపాడమని మీరు పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమశివుడే వారిని బయటకు లాగేస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది. అలాగే చాలా కాలం నుండి నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారు కానీ, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నవారు కానీ ఈ రోజు దానికి సంబంధించి సానుకూలమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. డబ్బు సమకూరుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. మీరు ఖచ్చితంగా నూతన పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాన్ని విస్తరించడం కానీ, ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు సతమతమవుతూ ఉన్నారు. అటువంటి సమస్యకైతే మీకు పరిష్కారం లభించే అవకాశాలు కూడా వీరికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి.
అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి పని ఒత్తిడి కారణంగా మానసికంగా కృంగిపోతూ ఉన్నారు, అంటే ఉద్యోగస్తులు పని ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా మానసికంగా కృంగిపోతున్నారు, మీ యొక్క కార్యాలయంలో పెద్ద మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు మీకు పని ఒత్తిడిని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నూతన వ్యక్తులు జాయిన్ అవ్వటం వల్ల మీకు ప్రెషర్ తగ్గవచ్చు, లేదా మీకు కేటాయించినటువంటి మొత్తం పని ఏదైతే ఉందో దాంట్లో కొంత పనిని వేరొకరికి మీ యొక్క పై అధికారులు అప్పగించడం ద్వారా కూడా మీకు పని ఒత్తిడి తగ్గవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే విహారయాత్రలకు వెళ్తున్న వారికి మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వల్ల మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో వాగ్వాదానికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా మీరు బయటకు వెళ్లినప్పుడు ఎవరితో అయినా సరే సున్నితంగా మాట్లాడి సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. చిన్న చిన్న విషయాలకే మీరు ఎదుటి వ్యక్తులపైన అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో అశుభాలను మీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక నెరవేరబోతుంది. ఖచ్చితంగా ఒక ఉద్యోగ అవకాశం అయితే వారి ముందుకు వస్తుంది. కానీ మీరు అన్ని అంశాల్లో సాటిస్ఫై కాలేరనే చెప్పుకోవాలి. అంటే ప్యాకేజ్ విషయంలో కానీ, పొజిషన్ విషయంలో కానీ, లేకపోతే కార్యాలయానికి మీ ఇంటికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లే అవకాశాలు కుంభరాశి వ్యక్తుల్లో చాలా మందికి ఉన్నాయి. అలాగే ఈ రోజు మీ యొక్క బంధువులకు సంబంధించి ఒక ఆహ్వాన పత్రికను అందుకుంటారు. అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఈ రోజు ఆ పనిని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక వృద్ధి కోసం ఈ మధ్య కాలంలో ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే, ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని అయితే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకి కానీ లేదా బంధువులకి కానీ ఒక సమస్య కానీ ప్రమాదం కానీ రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఆ శివ భగవానుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. వారికి పొంచి ఉన్నటువంటి సమస్య నుండి, ప్రమాదం నుండి వారిని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే ఆ సమస్య నుండి వారిని బయటకు తీసుకుని వస్తాడు. అలాగే మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు చూస్తారు. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకండి. ఈ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎన్నో శుభప్రదమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.